పాపం ఇప్పుడు పిఠాపురం వర్మగారు కూడా తలుపులు వేసేసుకొని ఇలాగే తెగ బాధపడిపోతున్నారట. వర్మ నీ సీటు మా పవన్కి ఇచ్చేయి, నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చంద్రబాబు మా ఓడికి మస్కా కొట్టేసి నిండా ముంచేశాడని వర్మ అనుసరులు తెగ బుసలు కొడుతున్నారు. మీరు ఎమ్మెల్యేగా రాలేరు గాని ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. ఎన్నికల ముందు పవన్ గారు కూడా వర్మ నీదే భారం, నువ్వే మా దిక్కని ఆయన తెగ మునగ చెట్టు ఎక్కించేశారు. జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారు మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. కట్ చేస్తే నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. అదేంటండి బాబు, పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మ గారికి ఇస్తానన్నారుగా ఎమ్మెల్సీ, నాగబాబు గారికి ఇచ్చారేంటి అని అడిగితే మాకేటి సంబంధం, పిఠాపురం మా అడ్డ అని 4 మడత ఇస్తారు నాదెండ్ల వారు. కంప్లీట్ గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డ, అది ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వర్మ గారు సిచ్యువేషన్ ఇది పాపం. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే.